హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా లేట్ అయిపోయింది కదా వ్లాగ్స్ పెట్టడం. నాకే చాలా గిల్టీగా ఉంది. మానిటైజేషన్ అయిన తర్వాత చాలా ఫాస్ట్గా పెట్టేద్దాం అనుకున్నాను. ఎప్పుడైతే అలా అనుకుంటామో అప్పుడే లేట్ అయిపోతుంది. ఈరోజు కాన్సెప్ట్ ఏంటి అంటే డస్టింగ్ ఎలా చేస్తాను అని చూపిస్తాను. ఇది మా ఫ్రెండ్స్ వాళ్ళ బట్టలు మా ఇంటికి డెలివరీ పెడితే అక్కడే ఉన్నాయన్నమాట. వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వాలి. సో ఆఫీస్కి స్కూళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత రూమ్స్ పరిస్థితి ఇలా ఉంటుందన్నమాట. ఈ రూమ్ నుంచే స్టార్ట్ చేస్తానని ఏం లేదు. ఏ రూమ్ బాగా చండాలంగా ఉంది అని అనిపిస్తే ఆ రూమ్ నుంచి స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ విండోస్ ఓపెన్ చేసేస్తాను. కర్టన్స్ ఓపెన్ చేసి మొత్తం విండోస్ తీసేస్తాను అనమాట. ఫుల్ వెంటిలేషన్ గాలి రావాలి అని చెప్పేసి డే అంతా ఆల్మోస్ట్ ఇలాగే వదిలేస్తాను అన్ని రూమ్స్, మాస్టర్ బెడ్రూమ్ తప్ప. సో ఇప్పుడు నేను డస్టింగ్ చూపించడానికి రీజన్ ఏంటి అంటే నాకు మొన్నటి వరకు డస్టింగ్ చేయడానికి కూడా ఒక మెయిడ్ ఉండేది. బట్ తను ఇప్పుడు మానేసింది అనమాట కొన్ని రీజన్స్ వల్ల. సో తన్ని పెట్టుకునేది మెయిన్ నేను డైలీ డస్టింగ్ కోసమే పెట్టుకునేదాన్ని. చెప్పాలంటే మిగతా పనులన్నీ నార్మల్గా అందరూ చేసేవే ఉంటాయి. డస్టింగ్ అండ్ బాత్రూమ్స్ తను ఎక్కువ చేస్తుంది అనమాట, నార్మల్ పనులతో కాకుండా. సో తను మానేసింది. అండ్ మిగతా వాళ్ళని నేను తనంత ఎక్కువ పెట్టుకున్నట్టు పెట్టుకోలేదు. ఓన్లీ ఇల్లు తుడిచి తడబట్టకి, గిన్నెలు కడగడానికి అండ్ బట్టలు ఆరేయడానికే పెట్టుకున్నాను. సో ఇంకా డస్టింగ్ నేనే నా చేతితో చేసుకుందాము, కొంచెం సాటిస్ఫాక్షన్ అయినా ఉంటుంది. వేరే వాళ్ళకి ఇస్తుంటే ప్రతి కార్నరు మనం చేసినట్టయితే చెయ్యరు. మన ముందర పైన చేసేస్తూ ఉంటారు. బట్ చేయాల్సినవి చాలా చాలా ఉంటాయి అనమాట. ఫస్ట్ డస్టింగ్ చేయడానికి ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇలా వీళ్ళు పేర్చేస్తారు కదా ఆఫీసులకి స్కూళ్ళకి వెళ్ళేటప్పుడు, మాయిశ్చరైజర్లు, పౌడర్లు, లోషన్లు, ఏవో ఒకటి పర్ఫ్యూమ్స్ అన్నీ తీసుకెళ్ళి ఎక్కడక్కడ పెట్టేసి ఇలా బెడ్ల మీద డంప్ యార్డ్ అన్నట్టు పడేస్తారు కదా, అవి కూడా తీసేసి వాటి ప్లేసుల్లో ఫస్ట్ పెట్టేసుకోవాలి. అండ్ హాల్లో ఉన్న కంఫర్టర్స్ కూడా తెచ్చేసి సంబంధం లేని రూముల్లో పెట్టేస్తూ ఉంటారు. సో అది కూడా తీసేసి ఒక్కసారి బెడ్ సెట్ చేసేసుకుంటే మెయిన్ ఇంకా అక్కడే పెద్ద పని మన మైండ్లోంచి వెళ్ళిపోతుంది. ఎంతో పని ఉంది అన్నదంతా చాలా లైట్ అయిపోయినట్టు అనిపిస్తుంది బెడ్ సర్దేసుకుంటే. సో ఫస్ట్ సర్దుకునేవి అన్నీ ఎక్కడెక్కడ సర్దేసుకున్న తర్వాత అప్పుడు డస్టింగ్ స్టార్ట్ చేయొచ్చు. యాక్చువల్గా అయితే డస్టింగ్ అనేది డైలీ రొటీన్లో పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. చూసారా ఆ రూమ్ అవన్నీ తీసేసి బెడ్ సర్దితేనే ఇప్పుడు అసలు ఏమీ చేయక్కర్లేదు అన్నట్టు ఉంటుంది. బట్ డీప్ క్లీనింగ్ ఎవ్రీడే కూడా ఎలా చేసుకోవచ్చు అని చూపిస్తాను నేను. సో తర్వాత నేను బాల్కనీలోకి వచ్చాను. రోజు ఏంటి అంటే నేను బట్టలు ఆరడానికి పెట్టుకున్నాను కదా, అంతకుముందు మేడు బట్టలు మడత పెట్టేది కూడా తీసి. బట్ ఇప్పుడు నేను ఇంకా అలా పెట్టుకోలేదు. ఎందుకంటే సేమ్ యాజ్ యూజువల్గా వాళ్ళు పెడుతున్న మడతలు నచ్చవు, మళ్ళీ తీసి నేను ఫోల్డ్ చేసుకోవాల్సి వస్తుంది. దాని బదులు జస్ట్ ఒక 10 minutes కేటాయిస్తే ఆ మడతలు మనకు నచ్చినట్టే పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి ఈసారి దీనికి కూడా పెట్టుకోలేదు. ఏం చేస్తున్నానంటే నేను మార్నింగే ఈరోజు యాక్చువల్గా బయటకు వెళ్ళాల్సి ఉంది. సడన్గా ప్లాన్ క్యాన్సిల్ అయింది కాబట్టి నేను రెడీ అయి ఉన్నాను. స్నానం చేసే ముందరే ఒకసారి ఇవన్నీ ఆ గీజర్ వేసుకుని ఫస్ట్ బట్టలన్నీ తీసేసి మడత పెట్టేసి ఎక్కడొక్కడ పెట్టేస్తున్నాను అనమాట. ఈరోజు కొంచెం అటు ఇటుగా అయింది. సో బట్టలన్నీ తీసేసి, అంటే ఈజీగా చెప్తున్నాను, ఇది ఎవరికి తెలియదు రజనీ అని అనొద్దు. 2 టబ్స్ ఉంటాయి. ఒక దాంట్లో మొత్తం అన్నీ తీసినవి వేసుకుంటాను. ఇంకొక స్క్వేర్ టబ్ ఉంది కదా, వేసుకుని మడత పెట్టినవన్నీ ఆ టబ్లో పెట్టుకుంటాను. ఇప్పుడు చూడండి, చూస్తుంటే మీకే అర్థమవుతుంది. ఎవరికైనా ఇలా క్లాత్ స్టాండ్ కావాలంటే పెట్టించుకోండి. చాలా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. 6 రాడ్లు ఉంటే కనుక అన్నీ సరిపోతాయి అందరి బట్టలు. మా ఇంట్లో ఇంతమంది ఉన్నా కూడా మాకు ఎప్పుడు ప్లేస్ తక్కువైంది అన్నట్టు ఏం అనిపించలేదు. సో ఇలా బట్టలు ఒక్కొక్కటి మడత పెట్టుకుని చేతులతో పట్టుకుని ఈ రూమ్లోకి ఆ రూమ్లోకి వెళ్ళే బదులు చక్కగా ఒక బాస్కెట్లో అలా పెట్టేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఎవ్రీడే చేసే పనేనండి. కొంచెం సింప్లిఫై చేసుకుంటే చిన్ని చిన్ని చిట్కాలతో మనకి ఆ పని నచ్చుతుంది కూడా. నాకు ఎప్పుడెప్పుడు మడత పెట్టి ఆ బాస్కెట్లో పెడదామా అన్న ఇంట్రెస్ట్తో నేను మడత పెడుతున్నాను తెలుసా. లేదంటే నాకు భలే చెడ్డ జరాకు బట్టలు మడత పెట్టడం అనేది. సో అలా కొన్ని కొన్ని ఇష్టంగా కూడా మార్చుకుని చేసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు నాకు ఇది బర్డెన్ అనిపించట్లేదు. ఇదివరకు అయితే మేడ్ చేసేది కదా, ఇప్పుడు నాకు ఈ పని బర్డెన్ అన్నట్టయితే నాకు అనిపించట్లేదు. నాకు తగ్గట్టుగా నా కన్వీనియన్స్ బట్టి నేను మార్చుకున్నాను దీన్ని. ఏ పని లేనప్పుడు ఇలా బట్టలు మడత పెట్టడం అవి చాలా బాగా అనిపిస్తాయి. ఎంత ఆర్గనైజ్డ్గా చేయాలనిపిస్తుందో. కానీ వేరే పనులు కూడా చాలా ఉన్నప్పుడు బట్టలు మడత పెట్టడం అనే పని కొంచెం పెద్ద పనిలా అనిపిస్తుంది. సో ఎక్కడెక్కడ సెగ్రిగేట్ చేసేస్తాను. ఐరన్వి ఐరన్కి, సాక్స్లకి, అలా నావి నా రూమ్లో కావాల్సినవన్నీ ఒక చోట ఒక లైన్లో పెట్టుకుంటాను అనమాట, టవల్స్ అలాగా. సో చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఒకటే చోట అలా మడత పెట్టి ఇక్కడికి వచ్చి అక్కడికి వెళ్ళి తీసుకెళ్లే బదులు బాస్కెట్లో మడత పెట్టుకుంటే చాలా బాగా నచ్చుతుంది నాకు. ఎంతమందికి చెప్దాం అనుకున్నాను ఈ మధ్య. సరే వీడియోలో చెప్తున్నాను కదా. సో ఎవరైనా కావాలంటే ఫాలో అవ్వండి. చిన్న టిప్. మామూలుగా అయితే టీవీ చూస్తూ మడత పెట్టేస్తాను. ఈ టైంకి నేను బిగ్ బాస్ చూస్తానన్నమాట. సో ఇప్పుడు వీడియో తీస్తున్నాను కాబట్టి ఇంకా టీవీ ఆన్ చేయలేదు. సో నా రూమ్లో పెట్టుకునేవి పెట్టేసుకున్నాను. ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్లో పెట్టేవి వచ్చి పెట్టేస్తున్నాను. ఇదంతా అయిన తర్వాత నేను ఇప్పుడు డస్టింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ డైలీ కూడా ఇదే చేస్తున్నాను. ఫస్ట్ బట్టలు మడత పెట్టేస్తుంటే హాయిగా ఉంటుంది. బాల్కనీ ఇలా ఖాళీ కనబడుతుంటే
జస్ట్ ఇది ఒక్కటి సరిపోతుంది. ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ కేటాయిస్తే చాలు డైలీ. చాలా డస్టింగ్ చాలా ఈజీగా అయిపోతుందన్నమాట. దీంతో చాలండి. ఇది ఒక్కటి పెట్టుకోండి అండ్ ఇంకొక వెట్ టిష్యూస్ ఉంటాయి, అది పెట్టుకోండి. అసలు మీ ఇల్లు ఎలా క్లీన్గా ఉండదో మీరే అనుకుంటారు ఇన్ని రోజులు ఇది ఎందుకు యూజ్ చేయలేదా అని. ఇది ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉండుండొచ్చు, బట్ నాకు ఇప్పటివరకు అంటే తెలిసినా కూడా ఇది ఇంత యూస్ఫుల్ అని చెప్పేసి అనుకోలేదు నేను ఇది అమెజాన్లో తెప్పించుకున్నాను అనమాట. చాలా తక్కువ ప్రైస్ పడింది, 200 బిలో పడినట్టుంది, లేదంటే 220 అనుకుంటా. ఇది ఎంత హైట్ అయినా వస్తుంది. సో బూజు కర్రలా కూడా యూజ్ అవుతుంది. అండ్ నాకు లిటరల్గా అనిపించింది, ఫ్లోర్ మీద చీపురుతో ఎలా తుడుస్తామో అలా దీంతో గోడల మీద కూడా తుడవచ్చు. గోడలకు కూడా డస్ట్ పడుతుందండి. సైడ్కి వెళ్ళి చూస్తే మీకు ఒక లేయర్ అంతా ఫామ్ అయి ఉంటుంది. వాల్ పేపర్స్ మీద కూడా డస్ట్ పేరుకుపోయి ఉంటుంది. అండ్ ఇలా బీడింగ్స్ ఉన్న ఇళ్ళకైతే బీడింగ్స్ పైన అంతా సన్న దుమ్ము చేరిపోతుంది అనమాట. సో అవి మనం చీపురుతోనూ ఇంకొక క్లాత్తోనో దేంతోనూ కూడా నేను అన్ని రకాలుగానే ట్రై చేస్తాను. ఈవెన్ మా ఆయన అయితే డైసన్ పెట్టు అంటారు. ఇప్పుడు వాల్స్ పైన పెయింట్ ఉన్న చోట డైసన్ వ్యాక్యూమ్ క్లీనర్ పెడితే నాకు పెయింట్ పోతుందేమో అని భయం. అండ్ వేస్ట్ కూడా అసలు అది అంత పెద్ద బరువైంది పట్టుకొని డస్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. చక్కగా ఇలాగా ఇది కొనేసుకుంటే దీంతో ఆల్ ఇన్ వన్ అన్నట్టే. ఇది నాకు ముందే తెలిసిండుంటే అసలు డస్టింగ్కి నేను మెయిన్ని పెట్టుకునేదాన్నే కాదు. తనైతే ఏం చేసేదంటే ఒక క్లాత్ పట్టుకొని ఊరికే ఇటు అటు అలా అలా ఏవైతే ఉన్నాయో ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, గ్రానైట్ కానీ డీకో పెయింట్ ప్లాట్ఫామ్స్ కానీ అవి తుడిచేసేది. బట్ ఇలా గోడలు వాల్ పేపర్స్ అవి ఎప్పుడు తుడవలేదు. బట్ ఇది వచ్చాక అర్థమైంది ఎంత డీప్ క్లీనింగ్ లాగా చేసుకోవచ్చు డస్టింగ్ అనేది. చూడండి అసలు ఆ కార్నర్స్ మనం అసలు పట్టించుకోము. ఈవెన్ గోడలు లేదంటే సోఫా వెనకాల చాలా నీట్గా అయిపోతుందండి. అదొక్కటి పెట్టుకోండి. అండ్ రోజు ఒక 10 మినిట్స్, నేను ఇప్పుడు వీడియో తీస్తున్నాను కాబట్టి యాంగిల్స్ మార్చాలి, హైట్ అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. కానీ అసలు ఇవేమీ లేకుండా ఓన్లీ డస్టింగే చేసుకోవాలి అంటే కనుక చాలా ఫాస్ట్గా అయిపోతుంది. డోర్స్ పైన కూడా దుమ్ము ఉంటుందండి. డోర్స్ ఇలాగ క్లాక్స్, వాల్ క్లాక్స్ ఏదో వారానికి ఒకసారి లేదంటే పండగ వచ్చినప్పుడు అనేది అసలు అవసరమే లేదు, పెట్టుకోవద్దు. చక్కగా డైలీ అందరూ వెళ్ళిపోయిన తర్వాత పనమ్మాయి వచ్చి అందరూ వెళ్ళిపోయే ఒక గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో మీరు డస్టింగ్ చేసేసి పెట్టేసేయండి. ఇప్పుడు మనం తుడిచిందంతా ఈవెన్ కింద పడితే వాళ్ళు వచ్చి ఇల్లు తుడిచి తడబట్ట పెట్టడానికి సరిపోతుంది అనమాట చక్కగా ఆ గ్యాప్. సో అలా ప్రతి డోరు ప్రతి ప్లేస్ ఇది అది అని ఏం లేదు. ఇల్లు తుడిచినప్పుడు ఎలా తుడుస్తామో ఎవ్రీ కార్నర్, అలాగే పైన మొత్తం వాల్స్కి రూఫ్కి డస్టింగ్ చేసినప్పుడు చీపురుతో తుడిచామని ఫీల్ అవుతూనే తుడిచేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఫుల్ డస్ట్ అంతా పోతుంది. మెయిన్గా నాలాగా డస్ట్ అలర్జీ ఉన్న వాళ్ళకి ఇప్పుడు వీడియో కోసమని నేను నాప్కిన్ కట్టుకోలేదు అండ్ అంత డస్ట్ ఉన్నట్టు అనిపించలేదు, ఎందుకంటే నేను చాలా రెగ్యులర్గా చేస్తున్నాను. లేదంటే ఎక్కువ డస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా నేను మాస్క్ పెట్టుకుంటాను, లేదంటే అసలు అది కూడా భరించలేను అనమాట, తుమ్ములు వచ్చేస్తాయి. సో ఇలా ఇంట్లో వాళ్ళు ముందు రోజు రాత్రో లేదంటే పొద్దున్నో అలా పేర్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు కదా, ఫస్ట్ అవన్నీ చెప్పాను కదా ఎక్కడవక్కడ పెట్టేసుకోవాలి. డే అంతా కూడా అలా కనిపిస్తుంటే చాలా చిరాగ్గా ఉంటుందండి, ఎందుకో తెలియదు. దీనికి ఓసిడి అన్నంత పెద్ద పదం వాడక్కర్లేదు, కానీ ప్లెజెంట్గా ఉండాలి మైండ్ అంటే కనుక అలా సామాన్లు చిన్నవైనా సరే అలా ఊరికే కనపడకుండా ఉండేటట్టు పెట్టుకుంటే బెటర్. డ్రాస్ కావాలంటే మీకు వీలున్నప్పుడు సర్దుకోండి. ఫస్ట్ మనకి ఇల్లు చూడగానే చాలా స్పేషియస్గా అనిపిస్తుంది, నీట్గా అనిపిస్తుంది అని అనిపించాలంటే ఫస్ట్ ఆ క్లమ్జీగా ఉన్న ఐటమ్స్ అన్నీ తీసేసి పక్కన పెట్టేసేయండి. చివరికి ఇలా కోమ్స్ అన్నీ కూడా అక్కడే అలా పెట్టేసి వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళని ఏం అనలేము, హడావుడిగా వెళ్ళిపోతారు కదా. సో వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ప్రతిదీ తీసి మెయిన్గా డైనింగ్ టేబుల్ మీద కూడా ఏమీ ఉంచకుండా ఏదైతే మన ఫ్లవర్ వాజో లేదంటే వాటర్ జగ్గు, గ్లాసు, టిష్యూస్ ఏదైతే అక్కడ అవసరమో అవే ఉంచుకుంటే కూడా అసలు ఇంట్లో డైనింగ్ టేబుల్లా కాకుండా ఏదో ఒక డంప్ యార్డ్ లాగా వాడకుండా ఉంటే కూడా చాలా బాగుంటుంది, నీట్గా అనిపిస్తుంది ఇల్లంతా. ఫస్ట్ దీన్ని ఎందుకు దీంతో తుడిచానంటే డ్రైగా ఉన్న డస్ట్ అంటే దుమ్ము ఉంటుంది కదా, దాన్ని డైరెక్ట్గా వెట్ టిష్యూస్తోనో తడి బట్టతోనో అలా తుడిచేస్తే అదే దుమ్ము స్ప్రెడ్ అయిపోతుంది అనమాట, అదే పరుచుకుపోతుంది, మళ్ళీ అది డ్రై అయిపోయి అదే దుమ్ములా ఎగిరిపోతూ ఉంటుంది. దాని బదులు ఫస్ట్ డ్రైగా ఇలా డస్టింగ్ చేసేసేయండి. ఎక్కడ ఏదున్నా కూడా ఫస్ట్ దీంతో ఇలా డస్టింగ్ చేసేసిన తర్వాత అప్పుడు ఇలా వెట్ టిష్యూ తీసుకోండి. ఇది ఎవ్రీడే చేయాలని ఏం లేదు, 3-4 డేస్కి చేసినా చాలు, మీ వీలు బట్టి. వెట్ టిష్యూ ఎందుకన్నానంటే వెట్ క్లాత్తో కూడా చేయొచ్చు, బట్ దాని బదులు ఇది తీసుకుంటే చక్కగా మంచి పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది. డైనింగ్ టేబుల్ కదా చక్కగా మంచిగా అనిపిస్తుంది అనమాట తడి బట్టలు యూజ్ చేసేదానికంటే. అండ్ వెట్ టిష్యూలో ఆల్రెడీ మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి కొంచెం షైనీగా కూడా అనిపిస్తుంది ఇలా వుడెన్వి క్లీన్ చేస్తే. చూడండి ఆల్రెడీ చేస్తున్నాను కాబట్టి అసలు డస్టే రాలే చెప్పాలంటే. కానీ ఇలా కార్వింగ్స్ ఉంటాయి కదా, అసలు ఆ మూలలు పట్టించుకోం మనం. అండ్ నా సజెషన్ ఏంటి అంటే డైనింగ్ టేబుల్ కొనుక్కున్నప్పుడు
ఇన్ కేస్ మార్బుల్ అయినా సరే వుడెన్ అయినా సరే సీట్లకి కుషన్ లేనివే కొనుక్కోండి. ఆ కూర్చునే 10 నిమిషాల కోసం కుషన్లు పెట్టుకుంటే అవి అణిగిపోతాయి, లేదంటే వాటి మీద దుమ్ము పేరుకుపోతుంది, క్లీన్ చేయడం కష్టం. లేదంటే కొన్ని ఇయర్స్ అయిన తర్వాత కుషన్లు మార్చాల్సి వస్తుంది. లేదంటే పిల్లలు ఏమన్నా ఉంటే దాని మీద ఏదో ఒకటి వంపేస్తారు. అసలు అవేం అక్కర్లేదు, జీరో మెయింటెనెన్స్ కావాలంటే ఇలా కొనుక్కోండి. అంటే నేను ఇన్ని ఆలోచించి కొనుక్కోలేదు, బట్ కొనుక్కున్నాక అనిపించింది మా పాత డైనింగ్ టేబుల్కి దీనికి ఎంత సుఖంగా అనిపిస్తుంది అని. అందుకే జస్ట్ ఒక చిన్న సజెషన్లా ఇస్తున్నాను. సో యాజ్ యూజువల్గా మొత్తం ఆ మిర్రర్స్ కార్నర్స్లో వాటిల్లో తెలియని దుమ్ము ఉంటుంది. నాకు కిచెన్ ఏదో టూర్ పెట్టినప్పుడు ఒక ఆవిడ మెసేజ్ చేశారు. యాక్చువల్గా అయితే తనకి ఇలా క్లీనింగ్ రొటీన్ ఒకటి పెట్టండి, ఎంత ఇల్లు నీట్గా పెట్టుకుంటూ ఉన్నా కూడా అంత క్లీన్గా ఉండట్లేదు అని. ఇలా ఒక రొటీన్ ఫామ్ చేసుకోండి. ఇంట్లో అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయినా సాటర్డే సండే కావాలంటే రెస్ట్ తీసేసుకోండి. ఆ టైంలో వాళ్ళందరూ ఉన్నప్పుడు ఇన్ని పనులు చేయక్కర్లేదు. చక్కగా వీక్ డేస్ 5 డేస్ ఇలాంటి పనులు చేసుకుంటే వీకెండ్ హాయిగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు, రిలాక్స్ అవ్వచ్చు. ఎప్పుడు మన ఇల్లు హాయిగా ఉంటుంది కళ్ళకి చూసుకోవడానికి. సో ఇలా ఆఫీసులకి, స్కూళ్ళకి, కాలేజీలకి వెళ్ళిపోయిన తర్వాత 10 నిమిషాలు మీరు క్లాక్ పెట్టుకోండి. రాంగ్ అయితే కనుక నాకు చెప్పండి. నువ్వేంటి రజని 10 నిమిషాలన్నా మాకు గంట పట్టిందంటే అప్పుడు చెప్తాను నేను ఆన్సర్. కానీ అసలు అలా అవ్వదు. చూడండి ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్లో ఎప్పుడు మేడ్ క్లీన్ చేయాలి నాకు తెలిసి. అండ్ క్లాత్ తోటి ప్రతి లైన్ క్లీన్ చేసుకుంటూ కూడా కూర్చోలేరు కదా ఎవరూను. బట్ దీనివల్ల ఏంటి అంటే ఒక్కసారి ఇలా అనేస్తే ఎంత హాయిగా ఉందో, చక్కగా వాటి కలర్ కూడా వాటికి అలాగే ఉంటుంది. ఎందుకంటే ఆ మధ్యలో గ్యాప్స్లో తెలియకుండానే దుమ్ము సన్నగా ఫామ్ అయిపోతూ ఉంటుందన్నమాట. అండ్ మనం ఇగ్నోర్ చేసే కార్నర్స్లో మేజర్ కార్నర్స్ అనమాట అవి. సో అస్సలు వాటిని ఇగ్నోర్ చేయకుండా మన కళ్ళెదురుగా కనపడుతూ నీట్గా కనిపిస్తుంది ఎప్పుడు. ఇదైతే నా ఫేవరెట్ అయిపోయిందండి. ఈవెన్ ఇది ఒక నెల వచ్చి పాడైపోయినా పర్వాలేదు, అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయట్లే నేను. ఎందుకంటే డైలీ మనకి ఇది యూజ్ అవుతుంది కదా, 150-200లో ఇది వస్తుంది. దీని మీద ఇన్వెస్ట్ చేయడంలో అసలు తప్పే లేదు. చాలా వర్త్ ప్రోడక్ట్ అని అనిపించింది నాకు. ఎందుకు ఎలక్ట్రానిక్స్ కంటే కూడా ఇలా మాన్యువల్గా పనిచేసేవి కొంచెం నచ్చుతాయి అనమాట. ఎలక్ట్రానిక్స్కి వాటికి ప్లేస్ వేస్ట్, ఎనర్జీ వేస్ట్ అనిపిస్తుంది వీటితో పోలిస్తే. అండ్ అలా గోడలు, బీడింగ్స్, ట్రాక్ లైట్స్ పొడుగ్గా కూడా వస్తుంది కదా కర్ర, ట్రాక్ లైట్స్ పైన కూడా ఒకసారి ఇలా అనేస్తున్నాను. ఆ బల్బుల లోపల సోఫా వెనకాల కూడా ఒక్కసారి సోఫాని ఇలా అనేస్తే కూడా సరిపోతుంది. అండ్ అక్కడ ప్యానలింగ్ ఉంది కదా, చాలా రోజులు ఫీల్ అయ్యేదాన్ని అంత పైకి ఎక్కలేకపోతున్నాను క్లాత్తో తుడవాలి అంటే, వాటి మధ్య ఏమో అలా దుమ్ము చేరిపోతుంది అనేసి. ఇది వచ్చిన తర్వాత అసలు టెన్షనే లేదు. ఇలా జస్ట్ ఇలా అంటే చాలా పోతుందండి ఆ దుమ్ము. సో ఒకసారి పైన అంతా కూడా దీంతో డ్రై డస్టింగ్ చేసేసిన తర్వాత యాజ్ యూజువల్గా నేను వెట్ టిష్యూసే యూజ్ చేసి పైన తుడుస్తాను. ముఖ్యంగా డ్రెస్సింగ్ ఏరియాలో వెట్ టిష్యూస్ చాలా యూజ్ అవుతాయి. మెయిన్గా మేకప్ ఏమైనా లిప్స్టిక్, ఐలైనర్, కాటుక ఏదైనా పడినా కూడా దీంతో ఇంకా నీట్గా క్లియర్ అయిపోతుంది అనమాట ఆ ఏరియా అంతా. మా అమ్మ మా చిన్నప్పుడు ఇలాగే అప్పట్లో జాకెట్లు ఉండేవి, పాత జాకెట్లు ఒక కుప్ప పెట్టుకునేదనమాట, రోజుకొకటి యూజ్ చేసుకునేది. అప్పట్లో ఇలాగే అంటే మైక్రో ఫైబర్ క్లాత్స్ అని, క్లీనింగ్ క్లాత్స్ అని ఏమీ ఉండేవి కాదు. ఏమీ తెలియదు, వెట్ వైప్స్ అసలు కాన్సెప్టే తెలియదు అప్పుడు. సో ఒక్కొక్క జాకెట్ తీసుకొని దాంతో చీపురుతో తుడిచే ముందర ఒకసారి టీవీ యూనిట్ పైన, వెనకాల డ్రెస్సింగ్ టేబుల్, మంచం వెనకాల అన్నీ తుడిచేసుకుంటూనే ఉండేది తెలుసా. నాకు యాక్చువల్గా ఈ శుభ్రం మా అమ్మ నుంచే వచ్చింది చెప్పాలంటే. కొంచెం పెళ్ళైన తర్వాత ఇక్కడ మా అమ్మ అంత నీట్గా ఉండేవారు ఏం కాదు, కాకపోతే ఇక్కడ వంట నేర్చుకున్నాను, మా అమ్మ దగ్గర శుభ్రం నేర్చుకున్నాను. అట్లీస్ట్ 2 వచ్చేసాయి నాకు. అలాగా ఏసీ పైన కూడా ఒక్కసారి ఇది కర్వ్లా కూడా తిరుగుతుందండి, ఏమీ కాదు. సో అలాగా ఏసీ పైన కానీ ఫ్యాన్ పైన కానీ అనాలంటే దాంతో కూడా ఒకసారి అనేసేయచ్చు. సో ఈ సెకండ్ బెడ్రూమ్ ఉంది కదా, ఇందాక నేను క్లియర్ చేశాను కానీ డస్టింగ్ చేయలేదు కదా. సో ఇప్పుడు ఒకసారి డస్టింగ్ పైన చేసేద్దామని చెప్పేసి వచ్చేసాను. విండోస్ తీసి పెడతాం కదా, 5th ఫ్లోర్ అయినా కూడా మాది కొంచెం డస్ట్ వస్తుంది. అండ్ ఈ బ్లైండ్స్ ఉన్నాయి కదా, వీటిని కర్టెన్స్లా తీసి ఉతికేలేం కాబట్టి దీన్ని కూడా పైన అలాగా దీంతోనే అనేస్తే సరిపోతుంది, దానిపైన డస్ట్ కూడా పోతుందన్నమాట. ఇప్పుడు ఇలాంటివి ఉన్నాయి కదా, వాటిని నేను వెట్ టిష్యూస్తో క్లియర్ చేసేస్తాను. డ్రెస్సింగ్ దగ్గర ఉన్న ప్లేస్ కానీ, డైనింగ్ టేబుల్ కానీ ఒక్క వెట్ టిష్యూ లేదంటే 2 పడతాయండి, మహా అయితే 3 రోజులకు ఒకసారి అంతే. హాయిగా ఉంటుంది క్లాత్స్ యూజ్ చేసేదానికంటే వెట్ టిష్యూ. అండ్ దీన్ని కొంచెం సర్ఫ్ వేసి అలా కడిగేస్తాను అనమాట. చక్కగా డస్ట్ అంతా వదిలిపోతుంది. ఎందుకంటే మళ్ళీ సారి యూజ్ చేయాలంటే ఆ డస్ట్ ఎండిపోయి దానికి అతుక్కుపోయి మళ్ళీ అదే డస్ట్ మన ఫర్నిచర్కో గోడలకో
అతుక్కునే బదులు ఎక్కువ డస్టింగ్ చేసిన రోజు, ఐ మీన్ 3 డేస్కి ఒకసారి ఎప్పుడైనా చేస్తే కనుక ఒకసారి వాష్ చేసేసుకుని ఇలా పెట్టేసేయండి బాల్కనీలో. ఎండకి చక్కగా ఆరిపోతుంది, మళ్ళీ ఫ్రెష్గా ఉంటుంది. దాన్ని తీసుకెళ్ళి గోడల మీద పెడితే అప్పుడు మళ్ళీ ఈ దుమ్మేమి వాటికి అంటకుండా ఉంటుందన్నమాట. సో పనమ్మాయి వచ్చే ముందర ఇల్లు ఇలా ఉంటుందండి. మొత్తం అంతా క్లియర్గా చేసేసి పెట్టేస్తాను. చెప్పాలంటే వాళ్ళకి అసలు పెద్దగా కింద తుడుచుకునే పని తప్ప అడ్డు తీసుకోవడాలు అయితే ఏమీ ఉండవు. అండ్ నేను రీసెంట్గా అయితే లాండ్రీ పార్క్ అని ఒకళ్ళకి ఐరన్ ఇస్తున్నాను, ఐరన్ బట్టలు డ్రై వాష్కి. వాళ్ళే ఇంటికి వచ్చి తీసుకెళ్తారు. చాలా కంఫర్టబుల్గా ఉంది ఈ సర్వీస్. చక్కగా బిల్ వస్తుంది. ఒక ఐరన్కి మామూలుగా పేరుకి 20 రూపీస్ అయితే వీళ్ళు 22 రూపీస్ తీసుకుంటారు. బట్ చాలా ప్రొఫెషనల్గా చేస్తారనమాట. మనం బయటికి వెళ్ళి ఇవ్వాలి అంటే డ్రై వాష్కి వాటికి అలా కుప్పలు పేరుస్తాం కదా, వీళ్ళైతే చక్కగా ఎప్పటికప్పుడు వచ్చి తీసుకెళ్ళిపోతూ ఉంటారనమాట. సో ఇక్కడ నేను అదే చేస్తున్నాను. సో ఇదండి నేను డస్టింగ్ క్లీనింగ్ రొటీన్ ఇలాగ సిరీస్ లాగా పెడతాను. సో ఈ రోజు డస్టింగ్ ఎలా చేసుకోవాలో చూపించాను కదా, నెక్స్ట్ 1 బై 1 ప్రతి రూము వస్తుంది, చూస్తూ ఉండండి. ఈ నిచ్చెన ఇక్కడ అంత బాగాలేదు కదా, సో దీని ప్లేస్ మార్చేస్తాను. ఏం లేదు, ఎండింగ్ కూడా ఇక్కడే చెప్పేద్దామని మైక్ తెచ్చుకున్నాను అనమాట. ఆ మాప్ లింక్, టిష్యూస్ది లింక్ డిస్క్రిప్షన్లో ఇది ఇస్తాను, కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. డౌట్ ఉంటే ఫస్ట్ వాటిల్లో చూడండి, లింక్ ఓపెన్ అవ్వకపోతే డైరెక్ట్గా పంపిస్తాను. ఓపెన్ అయిపోతుంది మ్యాక్సిమం, మీరు ట్రై చేయండి. మాకు క్రాస్గా ఒక బాల్కనీలో పిల్లులు ఉంటాయి, కానీ అక్కడ వాళ్ళు కూర్చున్నారు. సో నేను అటు సైడ్ కెమెరా పెట్టి చూపించలేకపోతున్నాను. ఆల్మోస్ట్ వాళ్ళ ఇంట్లో 3-4 పిల్లులు ఉంటాయి తెలుసా, ఎంత ముద్దుగా కనిపిస్తాయో. కానీ దూరం నుంచి చూడడమే, పిల్లల్ని పెంచుకోలేం కదా, అండ్ ఏ జంతువుని పెంచుకోలేము. ఆల్రెడీ అవన్నీ నేను చిన్నప్పటి నుంచి చూసేసి విసుగొచ్చేసింది. అండ్ ఆ మాప్ పిండుతూ ఉంటే కూడా నాకు మా పమెరియన్ డాగ్ ఉండేది నాకు 6th క్లాస్ నుంచి. సో దానికి స్నానం చేయించాక దాని కాళ్ళు ఇలా పిండుతూ ఉంటే అలాగే ఉంటుంది అనమాట, ఆల్మోస్ట్ బొచ్చేసుకొని ఉంటుంది కదా. సో అలాగే ఉంది ఆ మాప్ అయితే. ఆల్మోస్ట్ ఒక త్రీ టైమ్స్ యూస్ చేశాక వాష్ చేయండి. డైలీ వాష్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డైలీ డస్టింగ్ చేస్తే అంత డస్ట్ ఏం పట్టదు. నేను మీకు వీడియో కోసం చూపించాలని ఆల్మోస్ట్ ఒక 2 డేస్ గ్యాప్లో 3 డేస్ గ్యాప్లో ఇది ఆపాను అనమాట ఈ డస్టింగ్. సో అందుకని నేను వాష్ చేశాను, అండ్ వాష్ చేసేది కూడా మీకు చూపించాలి కదా, సో అందుకని కూడా వాష్ చేశాను. పెద్ద డస్ట్ అయితే ఏం లేదు, కానీ చాలా హాయిగా ఉంది చెప్పాలి అంటే. నేను మిగతా డీటెయిల్స్ అన్నీ వీడియో రన్ అయ్యేటప్పుడు ఇచ్చేసి ఉంటాను ఆల్మోస్ట్. సో ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటా బాయ్. ఈసారి నుంచి లేట్ అవ్వదు, దసరా హాలిడేస్ కూడా అయిపోయాయి కాబట్టి ఏదో ఒక వీడియో వస్తుందండి. ఈ వీక్లో అయితే బేగం బజార్ వెళ్దాం అనుకుంటున్నాము. సో మీకు ఇంట్రెస్ట్ ఉందా బేగం బజార్ వీడియో? సో ఉంటే కనుక చెప్పండి, ఎవరో వచ్చారు. సో వీడియో ఎండ్ చేసేస్తున్నా, బాయ్.